ప్రజల సమస్యలపై పోరాడుతుంది బీజేపీ మాత్రమేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా అయిందని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బలపరిచిన పులి సరోత్తమరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం నల్గొండ పట్టణంలోని ఓ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగిన మార్పులు ఏమిటో ప్రజలంతా చూశారని, గతంలో భారతదేశం అంటే పేద దేశం అనే పరిస్థితి ఉండేదని, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఈ దేశంలో సైతం నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి మోడీ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచ చిత్రపటంపై భారత జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, ప్రపంచంలో భారతీయులు గర్వంగా గల్లా ఎగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. 2 లక్షల కోట్ల నుండి 12 లక్షల కోట్ల మూలధన పెట్టుబడికి దేశం ఎదిగిందంటే భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశం సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రధాని మోడీ నాయకత్వమే శరణ్యమని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తమరెడ్డి, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, సుభాష్ రెడ్డి, సునీతారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. పనిచేసే టీచర్లకి ఏమి ఇబ్బంది అవుతుందో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వమే అట్లా చేసిందంటే పేన మీద నుంచి పూలబడి అయిపోయింది. 15 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఓ దిశ లేదు, దశ లేదు పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతో ఇంతో ప్రజలు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, ఎదుర్కొనే సమస్యల మీద కొట్లాడే వాళ్ళుగా మేము ఉన్నాం. అందుకు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 11 సంవత్సరాలుగా ఏమేమి మార్పులు జరిగాయో మీరు చూసి ఇవాళ ఈ ఆర్థికంగా ఎదిగే అంశం కంటే కూడా గౌరవంగా ఫీల్ అయ్యే ఒక అంశం ఉన్నది. ఒకప్పుడు భారతదేశం అంటే 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే భావన ఉండే. 2014 వరకు మన ఆర్థిక వ్యవస్థ 11వ ఆర్థిక వ్యవస్థ ఉంటే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థ విధమే కాకుండా దేశంలో ఉన్నటువంటి యువశక్తిని దేశ పురోగమనంలో భాగం చేసి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ విధానటువంటి స్వప్నం ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఒక ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తీర్చాలని చెప్పి మొట్టమొదటిసారి కంకణం కట్టుకొని 2024-25 సంవత్సరంలో 4 లక్షల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతకి ఎట్లా ప్లాన్ చేయాలో ఒక ప్రణాళిక రచించబడ్డది. మొన్నటి బడ్జెట్లో కూడా ఎట్లా ప్రకటన చేసి చూసాం. మన అమెరికాలో మన పిల్లలు కష్టపడుతూ ఉంటే, చాలా రూడ్గా వ్యవహరిస్తూ ఉంటే మన ప్రధానమంత్రి గారు పోయి దీన్ని ఎట్లా సర్దుబాటు చేసుకోవాలో చూసినప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో ఇంత అరుదైన గౌరవం పొందిన ఏకైక దేశ ప్రధానమంత్రి మోడీ గారికి దక్కినట్టుగా మనం ఒకటే ఒక మాట, ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని, మన రెస్పెక్ట్ని పెంచినటువంటి వ్యక్తి మోడీ గారు. పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి మనం లేకుండే, ఆత్మయుద్ధ భావంతో బతికే పరిస్థితుండే. కానీ వాళ్ళు ఎక్కడన్నా ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగిరేసి గౌరవంగా బతికే స్థాయికి వచ్చినాం మనం. ఇవాళ హైవేస్ కన్స్ట్రక్షన్ విషయంలో, రైల్వేస్ విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో ఇవాళ ఒకనాటికి ఇప్పుడు పోలిక లేదు. ఒకప్పుడు మనం ఎప్పుడు వింటుండేది 2G స్కామ్ గురించి వింటున్నాం, మనం బోఫర్ స్కామ్ గురించి వింటున్నాం, మనం కోల్ స్కామ్ గురించి వింటున్నాం, మనం దోసుకునే వ్యవస్థలు వింటున్నాం. కానీ మోడీ గారు వచ్చిన 11 సంవత్సరాల కాలంలో 2,80,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్తో మొదలుపెట్టి ఇలా 12 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందంటే దేశం ఎటువైపు ప్రయాణం చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆనాటికి ఈనాటికి నక్కకు నాగలకు అనుకుంటే తేడా ఉంది. ఇవాళ దేశం సుభిక్షంగా, దేశం ప్రశాంతంగా, దేశం ఇవాళ ముందుకు పోవాలంటే మోడీ గారు తప్ప మరో మార్గం లేదని ఇంతకుముందు వెంకరెడ్డి గారు జాతీయ భావం అనే మాట చెప్తుందో అందులో భాగంగానే ఉంది. కాబట్టి